ఊపిరి ఉంది ఆయనకి. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, ఇంత తలకి దెబ్బ తగిలి ఈ మెదడులో నరాలన్నీ బయటకు వచ్చినా కూడా ఈయన ఊపిరి ఉంది అంటే ఈయన చాలా గ్రేట్ మాస్టర్ అని. అవునా అనుకున్నా నేను. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 4 రోజులకి ఆయన బద్రీనాథ్ కొండ మీదకి తీసుకెళ్ళి ధ్యానం చేసాం మేమిద్దరం. అప్పుడు ఆయన అట్లా తీసుకెళ్ళి ధ్యానం చేయించింది మర్చిపోయా నేను. అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు. అప్పుడు సార్తో చెప్పా, సార్ నేను ఇలా ఇదివరకు మా మరిది కొడుకు ఇలా చేస్తానన్నాడు, ఆయన చనిపోయిన తర్వాత మేమిద్దరం ఇక్కడికి వచ్చి ధ్యానం చేశాను సార్, అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇది తెలిసింది అని అన్న. ఓకే అన్నారు. అలా ఆ ప్రయాణం అయిపోయింది. మేము బద్రీనాథ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మనకి ఋషికేశ్ దగ్గరలో ఒక గురువు గారిది ఆశ్రమం ఉంది. ఆ గురువు గారికి 100 అబోవ్ ఏజ్ ఆయనకి. ఆయన మేము వెళ్ళేసరికి వాళ్ళు హారతి ఇస్తున్నారు. హారతి ఇస్తుంటే మేము వెళ్ళి ధ్యానం అక్కడ కూర్చుందాము అని వెళ్ళేసరికి ఒక మేడం అన్నారు, ఇక్కడ కాదు లోపలికి వెళ్ళండి అని అన్నారు. అప్పుడు లోపలికి వెళ్ళి ధ్యానం చేసాం. ధ్యానం చేస్తే ఒక మాస్టర్ గారు వచ్చి నన్ను లోపలికి ఎక్కడికో గుహలోకి తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించారు. ధ్యానం చేయిస్తే నేను లేచేసరికి ఇక్కడే కూర్చొని ఉన్నా, కానీ నన్ను అలా తీసుకెళ్తే నేను అక్కడే కూర్చొని ధ్యానం చేసినట్టుగా అనిపించింది. తర్వాత సార్తో కళాధర్ రెడ్డి గారితో అన్న, సార్ మరి నాకు ఇలా ఒక ఆయన తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించారు సార్ అన్న. అయితే అది ఆయన ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఆ గుహలోకి వెళ్ళి ధ్యానం చేశారు. అయితే అంత లోపలికి గుహ లోపలికి సమాధి చేస్తే మరి అందరూ అక్కడ దాకా వెళ్తే ఇబ్బంది పడతారు, వెళ్ళలేరు అని వీళ్ళు ఆలోచించుకొని ఆయన శరీరాన్ని ఇక్కడ సమాధి చేశారనమాట. అందుకని ఇక్కడే పూజలు అవి జరుగుతాయి అని అక్కడ ఒక మాస్టర్ గారు చెప్పారు. మేము ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన లోపల ఉన్నారు, రూమ్లో పిలిచారు, లోపలికి రండి అని పిలిస్తే వెళ్ళాము. వెళ్తే ఆయనకి తెలుగు రాదు, పక్కన ఉన్న ఆయన తెలుగు చెప్తున్నారు. అప్పుడు మమ్మల్ని అడిగారు, మీరు ఏం చేస్తారు ఏంటంటే, ఇట్లా పిరమిడ్ ధ్యానం సుభాష్ పత్రి గారికి చేస్తాం మేము అమావాస్యకి పౌర్ణమి ఎప్పుడెప్పుడు చేస్తారంటే అమావాస్యకి పౌర్ణమి డైలీ చేస్తాము, కానీ అమావాస్యలు పౌర్ణాలు పండగలు అలా బాగా ఎక్కువ చేస్తాము అని అన్నాం. అనేసరికి ఆయన అవునా అన్నారు. సరే మీరు ఈసారి పౌర్ణానికి కానీ అమావాస్యకి కానీ మీరు ఎప్పుడైనా సరే ధ్యానం చేయటానికి కనుక మీరు వస్తే మేము మీకు ఏర్పాట్లు చేస్తాం ఇక్కడ అని అన్నారు. సరే సార్ అని అన్నాము. ఆయన మాకేవో పళ్ళు ఇచ్చారు, అవి తీసుకొని వచ్చేసామన్నమాట. అసలు ఎంత ఎనర్జీగా ఉందంటే నేను అప్పటిదాకా నీరసంగానే ఉన్నా నేను. అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకోలేను, నాకు ఏదో వామిటింగ్ వచ్చినట్టు ఉంటుందని నేను తీసుకునేదాన్ని కాదు. 3 రోజులు అయింది, కానీ చాలా ఎనర్జీగానే ఉన్నాము. అప్పుడు అనుకున్నాం, గురువు గారి దగ్గర చాలా ఎనర్జీ ఉంది, ఇక్కడ స్వామీజీ దగ్గర మనం ఈసారి రావాలి ఇంకోసారి అనుకున్నాం అనమాట. అలా ఆ బద్రీనాథ్ ప్రయాణం అయిపోయింది. కాశీ వెళ్ళాము. కాశీలో రామరాజు గారని ఆయన పౌర్ణం ధ్యానం బుద్ధ పౌర్ణానికి అక్కడ పెట్టారు. సర్లే అని చెప్పి మేము వెళ్ళాము. అక్కడ క్లాసు బాగా జరిగింది. తర్వాత మన బుద్ధ గుహకి అది తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ బుద్ధుడు ఒక అలమరాలాగా ఉంది, అది దాంట్లో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారంట. అది చూపించారు. అక్కడ కూర్చొని ధ్యానం చేశాను, చాలా బాగుంది. కాశీలో కూడా ప్రోగ్రాం బాగానే జరిగింది. తర్వాత వైష్ణీదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు మేము హర్యానాలో సంగీత మేడం అని ఉంది, స్వర్లత గారు అన్నారు, వాళ్ళు మేడం రమ్మంటున్నారమ్మా, మనం 2-3 రోజులు అక్కడుండి తర్వాత వెళ్దామన్నారు. అక్కడికి వెళ్ళాం. మేడము సారు చేసే సేవ అసలు ఎంత ధ్యాన ప్రచారమో వాళ్ళైతే మీరు నేర్చుకొని ఇక్కడికి వచ్చేసి ఉండండి అని అన్నారు మేడం అయితే.
లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చేసేయండి మీరు అని అన్నారు. అలా వాళ్ళు బాగా చూశారు. తర్వాత అక్కడికి వైష్ణవీదేవి ఆలయానికి వెళ్ళాము, అక్కడ చూసుకున్నాము. తర్వాత వైష్ణవీదేవి ఆలయంలో అక్కడ ధ్యానం చేసినప్పుడు ఏమని వచ్చిందంటే తల్లి ఒక వెండి పాయసం గిన్నెచ్చింది, వెండి పాత్రతో పాయసం గిన్నెచ్చింది ఆవిడ. ఇచ్చి మీరందరూ పంచుకొని తినండి అన్నారు ఆవిడ. పంచుకొని తినమంటున్నారు ఏంటో అనుకున్నాను, నాకు ముందు అర్థం కాల. తర్వాత ఏంటంటే మనకి పిరమిడ్ల దగ్గర ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటుంటే మనం వాళ్ళకి చేస్తాం కదా, హెల్ప్ చేయటం కానీ దేనికైనా ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఇవ్వటం అవన్నీ అలా చేసే శక్తి ఇచ్చింది అని నాకు అర్థమైంది. నాకు అప్పుడు నేను అనుకున్నా, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా వండి ఎవరిచ్చినా సరే పెట్టగలిగే అంత శక్తిని ఇవ్వమ్మా నాకు అని కోరుకున్నాను నేను. తర్వాత కేదార్నాథ్ వెళ్ళాము. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ అసలు వర్షం, బట్టలు కూడా మేము తీసుకెళ్ళలేదు. 3 రోజులు వర్షం అలా తడిసిపోయే ఉన్నాం మేము. మాకు రగ్గులు కూడా దొరకల. ఆ బెంచి మీద కూర్చొని ధ్యానం చేస్తుంటే కింద పడుకొని రగ్గులు కప్పుకొని పడుకున్న వాళ్ళు వేసినప్పుడు, అమ్మ మీరు ఎలా కూర్చోగలిగారు అలాగూ అని అన్నారు. ఏమీ లేదమ్మా, మనం కూర్చొని ధ్యానం చేస్తే ఆ ధ్యాన సాధన చేసేటప్పటికి ఇది వేడెక్కిపోద్ది, ఏదో ఒక అరగంట ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది, అప్పుడు మనం కూర్చోగలుగుతాం. మరి ధ్యానం వల్ల అది మనకి అలా ఉపయోగపడుద్ది, అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది, మాకు అలా ఉపయోగపడింది అని అట్లా చెప్పామన్నమాట. తర్వాత అలా యాత్ర అయిపోయింది. ఇప్పుడు మాకు ఇక్కడ మా ఊర్లో రిమ్మనపూడిలో బాలా త్రిపుర సుందరి ధ్యాన మందిరం ఉంది, 6x6. తర్వాత భూమి మీద కడితే బాగుంటుంది, భూమాత రుణం తీరాలి అంటారు కదా పత్రిసారు. అందుకని చెప్పి భూమి మీద పరమహంస యోగానంద ధ్యాన ఆరోగ్య మందిరం ఇది కట్టాము, 16x16. మేము రిమ్మనపూడి నుంచి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చదువుల కోసం పామర్ వెళ్ళాం మేము. ఆ పామర్ వెళ్ళినప్పుడు మేము ఏమీ తీసుకెళ్ళ రూపాయి. మేము ఉండే షాపు కూడా ఎవ్వరూ దాంట్లో రూపాయి సంపాదించుకొని తిన్నవాళ్ళు లేరంటమ్మా. కానీ మేము మాత్రం మా 4 పిల్లలు, మేమిద్దరం 6, ఇంకెవరో ఒకళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవారు. మా వ్యాపారం ఎంత వృద్ధి పొందిందంటే చెప్పనలివి కాదనమాట. చెప్తారు చూసారా, మా అక్షయ పాత్ర అక్షయం అయిపోయింది అంతే. ఆ షాపు మాకు అక్షయం అయిపోయింది. ఏ ఇంట్లో ఉన్నా కూడా చాలా బాగుంది. పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు, అందరూ ధ్యానులేను. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేయటం, ఆ ధ్యానం ఫలితం వాళ్ళు తీసుకున్నారు. మేము కూడా వండే వర్క్షాపులు అవి పెట్టేవాళ్ళం. అప్పుడు పిల్లలతో తీసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా క్లాసులు చేసేవాళ్ళం. ఫుడ్ అది అరేంజ్ చేసి జీకే సారు అలా మాస్టర్స్, సీనియర్ మాస్టర్ని తీసుకొచ్చి క్లాస్ చెప్పించేవాళ్ళం. అందరూ మాకు మేము అద్దెకే ఉండేవాళ్ళం ఇంట్లో. ఏ ఇంట్లో ఉన్నా సరే మమ్మల్ని నో అని చెప్పిన వాళ్ళు లేరు. అందరూ ఆ దేవుళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిందే. మీరు ధ్యానం క్లాస్ పెడతారా, మీరు పెట్టకండి, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అసలు అలా ఏమనేవాళ్ళు కాదు. చాలా బాగా రిసీవింగ్ ఉండేది, చాలా బాగా చేశారు. మేము కూడా చాలామందికి అనారోగ్యాలని ధ్యానం ద్వారాగా పోగొట్టగలిగాము. ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా చాలా బాగున్నారు. రత్న అని ఒక ఆవిడ, రత్నకుమారి ఆవిడ పేరు. ఆవిడ ఒకసారి మాకు వేరే మేడం ద్వారాగా పరిచయం అయితే ఆవిడకి చెప్పాము, నువ్వు ధ్యానం చేస్తే బాగుంటుంది అని అంటే, ఆవిడ పరిస్థితి బాగోక తినటానికి కూడా ఆవిడికి ఏమీ లేక వాళ్ళ అమ్మగారింటి దగ్గర రేషన్ బియ్యం తెచ్చుకొని తినేదనమాట. ఆవిడ ఒకరోజు మొయ్యలేక వెళ్తుంటుంటే మా షాప్ ముందు నుంచి పిలిచాను నేను.
పిలిచి ఏంటమ్మా అంటే 3 రోజులు అయిందమ్మా అన్నం తినంటే, ఏ 3 రోజులు అయితే మా దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, అలా ఉండటం ఎందుకు అని అంటే, అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెస్తున్నాను అంది. సరే అంత బరువు నువ్వేం మోస్తావులే, చాలా దూరం వెళ్ళాలి కదా, ఇక్కడ పెట్టేసి కొంచెం ఈ పూట సరిపడా తీసుకెళ్ళు అని చెప్పి అప్పుడు ధ్యానం గురించి చెప్పాను. ధ్యానం చెయ్యమ్మా బాగుంటుంది అని. వాళ్ళ హస్బెండ్ ఏం చేశా, ఆయన సైకిల్ మీద వెళ్తూ ఈ ఆవిడ ఫోన్ చేసి చెప్తే ఈ బియ్యం తీసుకెళ్తా కానీ ఆ సారు ఇస్తే అప్పుడు మా వారు కూడా చెప్పారు, ధ్యానం చేయండి వెంకటేశ్వరరావు గారు, మీకు చాలా బాగుంటుంది అని. ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించారో నమ్మ వాళ్ళు మాత్రం. చాలా ఆనందం అనమాట. వాళ్ళు ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి అసలు అన్నీ కలిగినాయి. వాళ్ళ అత్తగారు మామగారు అసలు ఆస్తి ఇవ్వనన్న వాళ్ళు కొంత అమౌంట్ బ్యాంకీలో వేసి పిల్లలకి చదువుకోవటానికి మీరు కొంత తెచ్చుకొని వాడుకోండి, అంతేగాని ఆ డబ్బులంతా మీరు తీసుకొచ్చి వాడటానికి వీలు లేదని అలా ఇచ్చారు. నేను ఫస్ట్గా చెప్పాను తనకి, నీకు వాళ్ళు ఇస్తారు, నీకేం పర్వాలేదు అని అంటే ఆవిడ నమ్మలేదు. కానీ ధ్యానం చేసిన తర్వాత ఆవిడ అసలు అందరి అనుభవాలు క్లాసు రోజుకో చోట క్లాస్ పెట్టేవాళ్ళం మా పామర్లో, మా ఇంటి దగ్గర కూడా ఒకరోజు జరిగేది. ఆవిడ వచ్చిన వాళ్ళందరి అనుభవాలు మాకన్నా ముందు ఆవిడే తెలుసుకొని, నాకు వచ్చిన అనుభవం ఆవిడ చెబుతూ వాళ్ళందరి దగ్గర తీసుకొని, మాకు మాస్టర్స్ అలా ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అలా మాకు ఉండేవారు అనమాట. జయలక్ష్మి టీచర్ గారు అని ఉండేవారు, వాళ్ళకి పిరమిడ్ ఉండేది, వాళ్ళ పిరమిడ్లో ధ్యానం చేయించేవాళ్ళం మేము అనారోగ్యంగా ఉన్న వాళ్ళని. అలాగే ఈవిడ కూడా మేడం కూడా మాతో పాటు చక్కగా రోజుకో చోట క్లాస్ చెబుదామమ్మా అని చెప్పి అలా చేసుకునేవాళ్ళం అనమాట. ఆవిడే సిడి ధ్యాన మహాయజ్ఞంలో బాడీ వికెట్ చేశారు. ఇంకా తర్వాత మేమే అలా కుదిరినట్టుగా చేసేవాళ్ళం అనమాట. చెప్పటం మాత్రం ఏమీ ఆగేవాళ్ళం కాదు. మాకు షాప్లో పని చేసుకుంటూ అయినా సరే అలా ధ్యానం నేర్పించటం, క్లాసులకి వెళ్ళటము, అలా ఎవరికి వీలు పడితే అలా వెళుతూ ఉండేవాళ్ళం అనమాట. తర్వాత ఒక ఆవిడికి మెదడులో పసరు ఉంది అని అన్నారంట డాక్టర్ గారు. ఆవిడ చాలా డబ్బులు అయిపోతాయి, నాకు ఎలాగో ఏంటని బాధపడుతుంటే, సరేలేమ్మా నువ్వు మెడిసిన్ వేసుకో, నువ్వు ధ్యానం చేస్తే అది తగ్గిపోద్ది అని చెప్పి ఆవిడకి చెప్తే అప్పుడు ఆవిడ కూడా చేశారు. ఆవిడకి కూడా ఆ మెదడులో పసరు అది తీసుకోకుండానే తగ్గిపోయి రిలాక్స్ అయింది. అలా బాగానే ఉంది. తర్వాత మా పిల్లలకి ఒక్కొక్కడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరమే అయిపోయాం షాప్లో. మేమిద్దరం అంటే చేయలేనట్టుగా అయిపోతున్నాం. అది కాకుండా ఈ ధ్యానానికి వెళ్తే ఒకళ్ళం క్లాస్కి వెళ్ళామనుకోండి, ఒకళ్ళం ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆ అనుభవాలు తెలుసుకోవాలన్నా కూడా మాకు టైం ఉండేది కాదు, అది కూడా తెలుసుకోలేకపోతున్నాం. సరే ఇంకా చిన్నప్పటి నుంచి చేసాం కదా, ఎన్నాళ్ళు చేసినా ఇదేలే మనం ఏదో తెలుసుకోవాలి అని వచ్చి ఇలా బందీగా అయిపోయామనుకొని అప్పుడు షాపు క్లోజ్ చేసేసి ఇంకా ధ్యాన మహాచక్రాలకి ఎన్ని రోజులైతే ఇదివరకు అయితే 1 రోజు 2 రోజులు అలా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. కానీ తర్వాత మేము ఇక అన్ని రోజులు ఉండటము, ర్యాలీలు చేయటం అంతా బాగా చేసేవాళ్ళం అనమాట. నాగేంద్రం గారని ఆయనకి వెహికల్ ఉండేది, ఆయనతో పాటు మేము కూడా బండి శ్రీనివాసరావు గారు మేమందరం కలిసి ఆ ర్యాలీలు చేసేవాళ్ళం అనమాట. నిజంగా వాళ్ళు కూడా ఆ మాస్టర్స్ అందరూ కూడా మాకు బాగా సహకరించారు. వాళ్ళతో పాటు బాగా చక్కగా మేమందరం కలిసి అట్లా క్లాసులు చేసేవాళ్ళం అనమాట. అలా ర్యాలీలు కూడా వాళ్ళు పెట్టించుకున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మాకు చెప్పిన నాగేంద్రం గారు కూడా చాలా గ్రేట్ మాస్టరు. ఆయన కూడా ఎక్కడికన్నా వెళ్తే తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకసారి రామ్నగర్ అని బెంగళూరు దగ్గర అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. కిష్టప్ప గారని ఆయన ధ్యానం చేస్తూ అక్కడ సర్వమత సమ్మేళనం అని క్లాస్ పెట్టారు. అప్పుడు అక్కడికి కిష్టప్ప గారు రమ్మనమంటే ఆయన నాగేంద్రం గారు తీసుకెళ్ళారు అనమాట. అప్పుడు అక్కడ పాంప్లెట్లు పంచటం, ఆ క్లాస్ అయ్యేదాకా ఉన్నాము. కిష్టప్ప గారు చాలా సంతోషపడ్డారు. ఈరోజే వచ్చారు కదా, మీరు ఉండండి మేడం, రెస్ట్ తీసుకోండి అన్నారు. ఏం లేదు మేడం, లేదు సార్,
మేము చేస్తాంలే అని చెప్పి ఆ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టి పాంప్లెట్లు అవి పంచడం అలా చేస్తే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా అట్లా కొన్ని చోట్లకి వెళ్తానికి మాకు బాగా అందరూ మాస్టర్స్ అందరి సహకారంతో మేము నేర్చుకుంటూ మేమే నేర్చుకుంటున్నాం. మేము నేర్పింది తక్కువే, వాళ్ళ నుంచి నేర్చుకున్నది మేమే ఎక్కువ అన్నమాట. ఇదంతా సాధ్యపడింది ధ్యానము, శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే అని మాకు బాగా అర్థమైంది. అలాగే అందరికీ కూడా అలాగే చెప్తాము. తర్వాత మా పాప పెద్ద పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 82లో అనమాట ఆవిడ పెట్టింది. 82లో స్కైలాబ్ పడిపోతుంది అని అంటే అప్పుడు నేను అనుకున్నాను, నాకు పెయిన్స్ వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్తే బేబీతో మాట్లాడా, నువ్వు మన ఇద్దరం కలిసి ఉంటే నేను బాగుంటుంది అనుకుంటున్నాను, నువ్వు గనక బయటకు వచ్చావనుకో మన ఇద్దరం ఎలా ఉంటాం ఏంటో తెలియదు కదా, మరి ఇద్దరం విడిపోయామంటే ఎవరు ఉన్నవాళ్ళు బాధపడతాం కదా, అలా కాకుండా నువ్వు నాతోనే ఉండు అనుకున్నాను. అప్పుడు పెయిన్స్ ఆగిపోయినాయి. తర్వాత ఒక వారం రోజులకి ఆవిడ పుట్టింది. వెంకట నాగ సుకన్య ఆవిడ పేరు ఎందుకు పెట్టామంటే అలా ఆవిడే నాగేంద్ర స్వామి వచ్చి ఆవిడని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా పొట్ట మీద పడుకొని ఆయన అలా చూస్తూ ఉండేవాడు. ఇంకా నేను అలా చూస్తూ ఉండేదాన్ని. ఉంటే ఒకరోజు కొంచెం భయం అనిపించింది కొన్ని రోజులు చూసిన తర్వాత. అప్పుడు మా నాయనమ్మ గారిని అడిగా, ఇలా అంటే ఆమె అన్నారు, లేదులే పేరు పెట్టుకుంటాం అనుకో, ఏం కనిపించదులే అని అన్నారు. అన్నాను కానీ నా భయం అయితే పోయింది. కానీ ఆయన మాత్రం నాకు ఆ బేబీ డెలివరీ అయ్యేదాకా నాతోనే ఉండేవారు అనమాట. అందుకని ఆవిడకి అలా పేరు పెట్టాము. తర్వాత సెకండ్ బేబీ బాలా త్రిపుర సుందరి. ఆవిడికి 8వ నెల వచ్చిన దగ్గర నుంచి కొంచెం నాకు అంతగా ఏదో అనీజీగా అనిపించి ఆ బేబీతో మాట్లాడా, ఏంటమ్మా ఇంకా నాకు నెల టైం ఉంది, మరి ఇదేమో 8వ నెల, నీకు జన్మనిచ్చాననుకో నువ్వు బాగుంటావో లేదో నాకు అది నచ్చదు, నువ్వు నాకు కావాల్సిందే అని కోరుకున్నా. అనుకున్న 2వ రోజు ఆవిడ నేను డెలివరీ అయ్యాను. బేబీ బాగానే ఉంది ఆవిడ కూడా. అయితే డాక్టర్ గారు అన్నారు, మీరు ఆ బేబీని 2-3 నెలలు బయటికి తీసుకురాకోకుండా చీకటి గదిలో ఉంచండి అని అన్నారు. ఆవిడ చీకటి గదిలో ఉంచటం అంటే ధ్యాన స్థితిలో అలా ఉండిపోయింది. ఆవిడ కళ్ళు కూడా తెరిచేది కాదు. మేమే లేపి పాలిచ్చి అలా పడుకోబెడుతూ ఉండేవాళ్ళం అనమాట ఆ బేబీ అలా. తర్వాత మా 3వ పాప అప్పుడు కూడా ఆవిడ కూడా అలాగే ఇంకొక రోజు డాక్టర్ గారు చెప్పిన రోజుకి ఇంకొక రోజు ఈరోజు ఇచ్చారు డేటు. అయితే ఆ రోజు తెల్లవారుజామునే పుట్టింది ఆవిడ. అనుకున్నా నేను ఇంకేంటి ఈవిడే అని. మా అమ్మగారేమో నీకు మగపిల్లడు పుడతాడేమోలే అని అన్నారు. ఈవిడే ఆడపిల్లే. అప్పుడు డాక్టర్ గారు పిలిచి, అమ్మ ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకటే, నువ్వు ఆపరేషన్ చేయించుకో అని అన్నారు. లేదు సార్ మా వాళ్ళకి చెప్పాలి అన్న. అప్పుడు సార్ అడిగారు, మీరు అసలు ఎవరు అని అడిగారు. అడిగితే మేము వైశాసమండి అని అన్న. నేను అనేసరికి అవునా మీరు చౌదరీస్ అనుకున్నాను నేను. సరేలే అయితే మీరైతే మగపిల్లడు పుట్టేదాకా చేయించుకోరులే అని పంపించేశారు ఆయన. అప్పుడు ఇంకా ఈ తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. ఆయన బాబు పుట్టినప్పుడు కూడా ఎలా అంటే ఆయన సంక్రాంతి పండగకి ముందు ఒక వారం రోజుల ముందే హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే అయ్యాము. 4 రోజులు ఉన్నా కూడా ఇంకా డెలివరీ అవ్వకపోతే సర్లే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి దగ్గరేగా రండి మీరు అని అన్నారు. అంటే అప్పుడు వచ్చేసాము. ఆయన సంక్రాంతి భోగి పండుగ రోజు పుట్టారు. సంక్రాంతి భోగి పండుగ రోజు పుడితే పత్రిసారి చెప్పారు, సంక్రాంతి భోగి పండుగ రోజు పుట్టిన వాళ్ళు చాలా భోగాలు అనుభవిస్తారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పారు. కొన్ని సంవత్సరాలకి ఆ బాబు పుట్టిన కొన్ని సంవత్సరాలకి పత్రిసారి చెప్పారు. నేను అప్పుడు మా బాబు చెప్పా, సార్ ఇలా చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి బాగానే అందరికీ హెల్ప్ చేయటం అది ఉండేది, కానీ చెప్పిన తర్వాత ఇంకా హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు. చాలా బాగుంటుంది. నలుగురు పిల్లలు కూడా అందరూ ధ్యానులేను, ధ్యాన ప్రచారం చేసుకుంటూ అందరం ఎవరు ఎక్కడ ఉన్నా క్లాసులు చెప్పుకుంటూ అందరం
ధ్యాన కుటుంబం హ్యాపీగా ఉన్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, మాస్టర్స్ అందరికీ, నాకు ఈ వాయిస్నిచ్చి ఇలా చెప్పడానికి సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టారు కనుక మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మేము అందరం కూడా ధ్యానం చేసి పామరు, గుడివాడ, తటివేరు, బంటిమిల్లి, ఏరింకలాకు చాలా తోటలకు కూడా మేము వెళ్ళి ధ్యానాలు చేసి ర్యాలీలు చేసి కూడా వచ్చామండి. అంతా కూడా మాకు సదుపాయం అండి. మేము ఇక్కడ ఎనిమిది కట్టారు కనుక మేము కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తామండి. చాలా మాకు అంతా కూడా హ్యాపీగా ఉంటుందండి. మాకు అందరికీ కూడా పరశునాంచారయ్య గారు చాలా బాగా అన్నీ కూడా సౌకర్యాలు ఏంటి అన్నీ కూడా బాగా చేస్తారండి. ఎక్కడ ధ్యానాలుండా, ఎక్కడ ర్యాలీలుండా ఆయన కారు మీదే తీసుకెళ్ళి మాకు అన్ని సౌకర్యాలు చూపించి కూడా మాకు చాలా ఇదిగా, మాకు చాలా సంతోషంగా మేము అన్నీ కూడా చేస్తామండి. ఎక్కడెక్కడికి కూడా మేము వెళ్ళి ధ్యానాలు చేసి ర్యాలీలు చేసి అన్నీ కూడా మన కూడా ధ్యానం 41 రోజు ధ్యానం చేసామండి పామర్లో. మన పోయిన నెలలోనండి 41 రోజు ధ్యానం చేసాం. రమ్మనపూడిలో కూడా 7 సంవత్సరాల నాడు 41 రోజు ధ్యానం చేసామండి. అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి. ధ్యానం అంటే ఒక ప్రాణంతో సమానం. ధ్యానం అంటే ఒక దీంతో సమానం. మనం ఒక పని ఎట్టా చేస్తున్నామో మన ధ్యానం కూడా అట్టాగే చేసుకుంటూ ఉంటే మనకి ఒంటికి మంచిది, ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. అన్ని విధాలా కూడా మంచిదండి. ఏదో టైంలో కూడా మనం ధ్యానం చేస్తూ కూర్చుంటే ఖాళీ సమయంలో కానీ దే సమయంలో కానీ మన పని అయిన తర్వాత మనం ధ్యానం కాసేపు ధ్యానంలో కళ్ళు మూసుకు కూర్చుంటే ఆరోగ్యంగా ఉంటుందండి. మన ప్రాణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అన్నీ కూడా అన్ని విధాలా కూడా మనకి చాలా సౌకర్యంగా ఉంటుందండి. ధ్యానం అనేది చాలా మంచిదండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ఎవరికైనా సరే, ఒక పెద్దవాళ్ళు ఏంటి, ఒక చిన్నవాళ్ళు ఏంటి, ఎవరైనా సరే మనకనేది ఒక మంచి జరుగుద్దండి. ఒక దేనిలోకైనా మనం ఒక పని చెయ్యాలన్నా, ఒక పనిలోకి వెళ్ళాలన్నా, ఒక కార్యక్రమం పెట్టుకోవాలన్నా మనకి చాలా మంచిలు జరుగుతాయండి. ధ్యానం చేసినందువల్ల అన్ని మంచిలు ఉండయండి. ఏమీ ఇది లేదు. మనకు ఆరోగ్యం ఉంటుంది, మనకి మంచి జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. మాకు కూడా ఇదివరకు ధ్యానం అంటే ఏంటనేది తెలిసేది కాదండి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయ్యో మనం ధ్యానంలో కూర్చోవాలి, పడుకుని కూడా చేసుకోవచ్చండి. కళ్ళు మూసుకుని పడుకుని కూడా మనం చేతిలో వెళ్ళి పెట్టుకుని అట్టా పడుకుని కూడా చేసుకోవచ్చండి. కూర్చునే చేసుకోవాలని లేదు. మంచం మీద పడుకునో, బల్ల మీద పడుకునో అట్టా ఏళ్ళు పెట్టుకుని ఇట్టా చేసుకోవచ్చండి. ధ్యానం అనేది కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవచ్చండి. అట్టా చేసుకుంటే ఒక మంచి అనేది, ఒక ఆరోగ్యం అనేది, ఒంటికి అనేది ఎప్పుడూ కూడా ఒక మనిషితో ఒక విధానమైన ఇది కలుగుద్దండి. మంచి జరుగుద్దండి. దేనికైనా ఆరోగ్యం ఉంటుందండి. మీరు ఈ ధ్యానం అనేది మర్చిపోకుండా ఎప్పుడు పెనిమిటికి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళి ఇది చేసుకోవచ్చండి. మాకు మట్టికి అట్టా మంచి జరుగుతుందండి. మంచి జరగబట్టే మేము ఎప్పుడు కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతామండి. మాకు కుదరదనే మాట మేము అనమండి. మాకు ధ్యానం అంటే అంత ఇదిగాను, అంత ప్రాణంగాను. అప్పుడప్పుడు పత్రిక గారు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వచ్చి కూడా ఇక్కడ చక్కగా చెబుతూ ఉంటారు. మేము వస్తామండి, మేము నేర్చుకుంటాము. మేము చాలా అనుభవాలు కూడా మేము చెప్పగలుగుతామండి. మాకు ఏమీ ఇది లేదండి, డౌట్ లేకోకుండా మేము వెళ్తామండి. మాకు నడవలేని పరిస్థితుల్లో మా ఇది నాంచారయ్య గారు మమ్మల్ని కారు మీదే తిప్పుతాడు. ఆ ర్యాలీకి కూడా అక్కడ మేము నడవలేమని కారులోనే తిప్పుతారు. ర్యాలీకి కూడా నడిచేవాళ్ళు ఏమో ర్యాలీ పుచ్చుకుని నడుపుతారు, నడవలేని వాళ్ళు ఉండమనుకో మమ్మల్ని కారులోనే తిప్పుతారు. చాలా చోట్లకి వెళ్ళామండి. ఆ డౌట్లు ఏం పడక్కర్లేదండి. శుభ్రంగా జరుగుతాయి, ఆరోగ్యం ఉంటుంది. నిపాంతాలు కూడా
చాలా ఇదిగా జరుగుతుందండి. అట్టా మాకు జరుగుతుంది కనుక మేము చాలా చోట్ల చేస్తున్నాము, చాలా ఇదిగా వెళ్తున్నాము. మా నాంచారయ్య గారేంటి, లక్ష్మి గారేంటి మాకు చాలా అనుకూలంగా చాలా అందుబాటులో ఉండి మాకు అన్నీ కూడా సౌకర్యాలు అన్ని సదుపాయాలు చూసి మాకు పంపిస్తారండి. ఎక్కడెక్కడికి కూడా తీసుకెళ్తారండి. మేము వెళ్ళాలే కానీ మేము ఎక్కడెక్కడికి కూడా తీసుకెళ్తారు. మొన్న మమ్మల్ని హైదరాబాద్ కూడా రమ్మన్నా, బాబు రేత్రిపూట దీనికి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుందిలే బాబు, అంత దూరం రాలేములే అన్నా. వారం 10 రోజులు అక్కడ గుడివాళ్ళమ్మన్న ఇక్కడ ప్రతి చోట కూడా అటా ర్యాలీలేంటి, జనాలేంటి అటా జరుగుతూ ఉంటాయి, అటా ఇది అవుతూ ఉంటుంది. చాలా బాగా ఇదిగా జరుగుతుందండి. పరశునాంచారయ్య గారు ఆయన ఎంతో ఇదిగా, ఎంతో లక్ష్మి గారేంటి, నాంచారయ్య గారేంటి బాగా కూడా మాకు చాలా దానిలో అటువంటి అన్ని సౌకర్యాలు కూడా మాకు చూడగలుగుతారండి. నమస్తే బాబు. మరి శివ శివ శంకర భక్తవ శంకర. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము తెలియను నేను, పూజలు సేవలు తెలియను నీవు. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఏడుమని వేరేరితేనా నేరేడు దళములు నీ పూజకు, గంగమ్మనిచ్చిన జంగవయ్యవని గంగల తేనా నీ పూజకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము తెరుగని నేను, పూజలు సేవలు తెలియని నీవు. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. నేరేడు నీవని మారేడు తేనా మారేడు దళములు నీ పూజకు, గంగమ్మనిచ్చిన గంగవయ్యవని గంగను తేనా నీ పూజకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇంకో పాట పాడుతుంది. శ్రీ వెంకటేశ్వర సేవింపాలేమయ, నీ వింత దూరన నిలసేవయ. శ్రీ వెంకటేశ్వర సేవింపాలేమయ, నీ వింత దూరన నిలసేవయ. రావాలని సేవ చేయాలని, రావాలని సేవ చేయాలని, నీ ఇంత ఏమిటో తెలియని మాయా. శ్రీ వెంకటేశ్వర సేవింపాలేమయ, నీ వింత దూరాన నిలసేవయ. ఆ కొండ సేమలో ఆగుపడని త్రావులో, ఆ కొండ సేమలో ఆగుపడని త్రావులో, ఆలయములో నీకు హాయి లేదయా, ఆలయములో నీకు హాయి లేదయా.
శ్రీ వెంకటేశ్వర సేవింపలేమయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా రావాలని సేవ చేయాలని రావాలని సేవ చేయాలని నీ వద్దనున్న పైకమేదయా శ్రీ వెంకటేశ్వర సేవింపలేమయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా ఆ కొండ సేమలో అగుపడని త్రావులో ఆ కొండ సేమలో అగుపడని త్రావులో ఆలయములో నీకు హాయి లేదయా శ్రీ వెంకటేశ్వర సేవింపలేమయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా ఈ కొండ సేమలో అగుపడని త్రావులో ఆ కొండ శ్రేమలో అగుపడని త్రావులో ఆలయములో నీకు హాయి లేదయా ఆలయములో నీకు హాయి లేదయా రావాలని నీ పాద సేవ చేయాలని రావాలని నీ పాద సేవ చేయాలని నీ వద్దనున్న పైకమేదయా నీ వద్దనున్న పైకమేదయా శ్రీ వెంకటేశ్వర సేవింపలేమయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా ఆ కొండ సేమలో అగుపడని త్రావులో ఆ కొండ శ్రేమలో అగుపడని తావులో ఆలయములో నీకు హాయి లేదయా శ్రీ వెంకటేశ్వర సేవింపలేమయ్యా నీ వింత దూరాన నిలసేవయ్యా ధ్యానం అంటే అంతకుముందు నాకేం తెలిసేది కాదు. తర్వాత ఇక్కడ రిమ్మలపూడిలో పిరమిడ్ కట్టాక 10 సార్లు వెళ్ళాను. అక్కడ ధ్యానం చేశాను. కాకపోతే రోజు వెళ్ళడానికి కుదరక వెళ్ళలేకపోయాను. డెలివరీలో గుడివాడలో చేసిన దానికి 2-3 సార్లు వెళ్ళాను. గుడివాడలో నిన్న 3 రోజులు చేసింది చాలా బాగుంది. చాలా వెళ్ళాను. అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడి నుంచి నాకు ఆరోగ్యం అంతకుముందు సరిగ్గా ఉండేది కాదు. ఈ ధ్యానం చేశాక నాకు కొంచెం ఆరోగ్యం బాగుంది. మందు వెళ్ళినట్టు నేను వాడినప్పటికీ ఓన్లీ షుగర్ ట్యాబ్లెట్ ఒకటి మాత్రం వాడతాను. ఏ రకాల మందులు కానీ ఏ రకాల నొప్పులు కానీ నాకు లేవు. శుభ్రంగా తిరుగుతున్నాను. నా పేరు పరిస వెంకటరత్నం పామర్రు. నాకు జబ్బు అంతకుముందు మందు బిళ్ళన్నీ వాడేవాడిని. ఇప్పుడు మందు బిళ్ళంటూ వాడతలేదు. ఓన్లీ షుగర్ ట్యాబ్లెట్ ఒకటే వాడతాను. ఇదేం వాడను. అది కూడా డాక్టర్లు వాడుతున్నారు కానీ మా అనుమానం కొద్దీ మేము వాడుతున్నాం. అంతే. నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను. పొద్దున్నే 4 లేస్తాను. 6 గంటల వరకు ధ్యానం చేస్తాను. మధ్యాహ్నం 4 to 6 దాకా ధ్యానం చేస్తాను. ధ్యానం చేసినందుకు నాకు చాలా సేఫ్గా ఉంది. నా పేరు భారతీదేవి. మాది రిమ్మలపూడి గ్రామం, కానీ మేము పామర్లో ఉంటాము వ్యాపార రీత్యా. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ధ్యానం చేసుకోవటం అనేది అలవాటు ఉంది. అంటే ఒకరి అనుభవాలు నాకు బాగా తెలియదు, కానీ నా అనుభవాలు ఏమిటంటే ధ్యానం చేయటం వలన మన మనస్సు మీద మనకు అధికారం వస్తుంది. మనం చిన్న చిన్న విషయాలకి ఏమీ తల్లడిల్లకుండా ఒక నిగ్రహ శక్తి వస్తుంది. ఈ ధ్యానం అందరినీ చేయమని ఎందుకు చెప్తామంటే అందరూ కూడా ఇలాంటి విజయాలు సాధించాలి అని. అంటే ఎక్కడో భగవద్గీతలో వింటాం కదా స్థితప్రజ్ఞత అనేది. ఆ స్థితప్రజ్ఞత సాధించిన వాళ్ళంతా గొప్పవాళ్ళనే కదా మన పురాణాలు చెప్పే. మనము మనతో పాటు మన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే మనం ధ్యానాన్ని సాధన చేసుకోవాలి. నిరంతరం దాన్ని అభ్యసిస్తూ ఉండాలి. అది ఒకరోజు విషయం కాదు. మనలో చలనం ఉన్నంతకాలం మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఈ ధ్యానం వల్ల మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికీ చాలా వికాసం కలుగుతుంది. కాబట్టి ధ్యానం చేయమనే అందరికీ చెప్తాను.
ధ్యానం అనేది ఇవాళ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్న విషయం. దాన్ని మన పత్రిజీ సార్ మన అందరికీ తెలియజెప్పారు. కాబట్టి మనందరం ఆయన పట్ల చాలా కృతజ్ఞతల అయి ఉండాలి. కాబట్టి అందరికీ నేను చెప్పే చిన్న విషయం ఏంటంటే, అందరూ కూడా ఒకళ్ళ కోసం చేయొద్దు, మీకోసం మీరు చేసుకోండి. ఎవరి కోసం వాళ్ళు ధ్యానం చేయండి, ఎవరి అభ్యున్నతి కోసం వాళ్ళు చేయండి, ఎవరి నిగ్రహం కోసం వాళ్ళు చేయండి. జీవితంలో వచ్చే ప్రతి ఆటుపోట్లని తట్టుకునే శక్తి రావాలంటే ధ్యానం చేయాలి. అందరికీ నమస్కారం. పిఎంఎస్ ప్రసాద్, జర్నలిస్టు, పామర్రు. పత్రిజీ గారి యొక్క వాచ ప్రకారం జ్ఞానోదయం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఆనాటి యుగాల నుంచి బుద్ధుడి దగ్గర నుంచి నేటి పత్రిజీ యుగం వరకు కూడా జ్ఞానోదయం అనేది ఈ ధ్యానం ద్వారా ఏర్పడుతుందనేది తెలియజేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆటుపోట్ల మధ్యన, కోపతాపాల మధ్యన ఎన్నో సతమతమతులవుతున్న దాంట్లో ధ్యానం అనేది ఖర్చు లేని ఒక ధ్యానం. మిగతా మందు బిళ్ళన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మిగతా అన్నీ కూడా ఏది అయినా సరే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సైక్లింగ్ అయినా ఇంకోటైనా సరే డబ్బులు పెట్టి. కానీ ఒక ధ్యానం అనేది ఒక్కటి మాత్రమే ఖర్చు లేని పని. ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ధ్యానం ద్వారా మనం ఏకాగ్రతను సాధించవచ్చు. మనిషిలో ఏకాగ్రత అనేది వచ్చింది అంటే యాంత్రికంగా తన యొక్క శరీరం మీద తనకు పట్టుదల ఉన్నట్టు. ఆటోమేటిక్గా అంటే యాంత్రికంగా అప్పుడు ఏ జబ్బు రాదు. మనిషి యొక్క తామస గుణాలన్నీ కూడా హరించి వేసేది ఏంటి అంటే ఏకాగ్రత. దానివల్ల ఏమిటంటే మనిషి ఆరోగ్యం చాలా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి పత్రిజీ గారిని వ్యక్తిగతంగా కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా వారికి నాకు సంవాదం జరిగినప్పుడు కూడా ఆయన ధ్యానంలో ఉన్న నిబిడీకృతమైన ఆలోచన విధానాన్ని పంచుకోవడం జరిగింది. ధ్యానం అనేది మొట్టమొదటి నుంచి ఆయన ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఖర్చు లేనిది ధ్యానం, యాంత్రికమైన జీవనాన్ని జయించాలి అంటే ధ్యానం అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం వైపు వెళితే అది మన యొక్క వ్యక్తిగతంగా మనిషి యొక్క సంపూర్ణమైన ఆయుష్ని పొందగలుగుతాడు. ఇంట్లో కూడా కుటుంబ కలహాలు లేకుండా కూడా మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలుగుతాడు. సమాజం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించాను. స్ట్రెస్ అంటే నాకున్న ఉద్యోగరీత్యా ఏంటంటే ఒక సాధారణమైన ఒక జర్నలిస్ట్కి 24 గంటలు వర్క్ ఉంటుంది. ఎట్ ది క్లాక్ వైజ్ పనిచేసేది జర్నలిస్టులు. కానీ ఏంటంటే ఎక్కడైతే ఏకాగ్రత లేకపోతే ఒక సంవాదంగా అంటే ఒక తన శరీరం మీద తనకు పట్టుదల ఉండాలన్నా లేకపోతే ఆలోచన విధానంలో కొంగుర్తలు సాధించాలన్నా కూడా ధ్యానం అవసరం. కాబట్టి ఆ ధ్యానం ద్వారా నేను పొందగలిగాను. పత్రిజీ గారి హ్యాట్సాప్ చెప్పాలి. రెండవది, ఆయన బ్రహ్మర్షి అనే ఒక స్థానాన్ని అధిరోహించగలిగారు అంటే ఆయన చేసి చూపించి బ్రహ్మర్షి స్థానాన్ని అధిరోహించి అందరూ కూడా బ్రహ్మర్షులుగా మారాలని ఆయన కోరిక. ఎలాంటి స్వాలాభం లేకుండానే ఆయన ఈ ధ్యానాన్ని ప్రచారం చేశారు. దానిలో ప్రతి ఒక్కరూ సాంఘిక బాధ్యతగా, ఒక సోషల్ అవేర్నెస్గా, సాంఘిక బాధ్యతగా ఈ పిరమిడ్ ధ్యానంలో భాగస్వాములు వాళ్ళని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనములు. నా పేరు పి సూరిబాబు, మాది నెడుమోలు గ్రామం, కృష్ణా జిల్లా. నేను 2000 సంవత్సరం నుంచి ధ్యానంలో ఉన్నాను. ఆయన వెంట నడిచాము 2-3 సంవత్సరాలు కంటిన్యూగా. అక్కడి నుంచి ధ్యానం వదలకుండా ఈరోజు వరకు ధ్యానం ప్రచారం, ధ్యానం సాధనలో నిమగ్నమై ఉన్నాం. ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే నాకు ఒక శూన్య స్థితి, ఒక వెలుగు కనిపించింది. అప్పటి నుంచి అసలు ధ్యానం పత్రిజీ గారిని చూసిన క్షణం నుంచే ధ్యానంలోకి వచ్చేసాం. అంత క్రితం ధ్యానం తెలియదు మాకు. ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి శాకాహారము పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే అనేక లాభాలు కలుగుతాయి. అందరికీ వందనములు. పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కరూ వీక్షించండి తప్పకుండా. ధన్యవాదములు వీక్షించిన వారికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ సులోచన.
మాది పామర్రు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు. ఇంతకుముందు నేను ఎప్పుడు ధ్యానం చేయలేదండి. మొన్న 41 రోజు క్లాసులప్పుడు ధ్యానం చేశాను, చాలా బాగుంది. అందరూ ధ్యానం చేయండి. పిఎంసి ఛానల్ని అందరూ వీక్షించండి. అందరికీ ధన్యవాదములు. టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపించిందండి. ధ్యానం చేయడం వల్ల చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. నాకు ఆటోమేటిక్గా తెలిసింది ఇక్కడ నాంచారయ్య గారని, మాదిగా భరతర్ గారని, మాదిగా ఇది ధ్యానం పెట్టారని తెలిసింది. తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తూ ఉండగా పూర్వజన్మలో ఉన్నటువంటి గుర్తు ఒక మనకు జరిగిన విషయాలు కొన్ని గుర్తు వస్తున్నాయి అన్నమాట. నేను 1949 జనవరి 15లో పుట్టాను. అప్పటి నుంచి కూడాను విపరీతంగా మాలుగా నీసు మాలుగా తింటుండేవాడిని. మాంసాలు శాకాహారం మాంసాహారం ఎక్కువగా తింటుండేవాడిని. కానీ ఏంటో గమ్మత్తుగా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిలో పాల్గొని వెంటనే ఇక ఈ పంతులు గారు చెప్పడం వలన ఎట్లా కానీ మొత్తం నాలో మార్పు కలిగి అప్పటి నుంచి కూడా శాకాహారం అది మాంసాహారం అనేది మానేసేసి ఇక శాకాహారం కంటిన్యూ చేస్తున్నారు సార్. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కనుక మనకి ఏం చెప్పాలనేది అర్థం కావట్లే. లోపల మనసులో ఉంది, బయటికి రావట్లేదు. జనంలోకి 40 రోజులు 41 రోజు చేసాం ధ్యానం 41 రోజు చేసాం సార్. ఆ 41 రోజులే పూర్తిగా మార్పు వచ్చింది నాకు. ఏదో 10 సంవత్సరాలు చేసినట్టుగా మార్పు వచ్చింది 41 రోజుకే. అది నేను చెప్పాల్సింది. అది నా పేరు రామ్మోహన్ రావు అండి. మాది ఒరిజినల్గా మంటాడ. అయ్యా సరే, పామర్లోనే ఉంటున్నా ఇక్కడ. నలభై 49లో పుట్టాను. 76 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ నెల 2 నెలల్లోనే నాకు పూర్తిగా మార్పు వచ్చింది. అది అందరూ ధ్యానం చేయాలనే నా కోరిక. ఎందుకంటే అనుకోకుండానే ఆటోమేటిక్గా నాకు మాంసాహారం మానేయాలనేది కోరిక పుట్టింది. కారణం ఏంటంటే నాకు తెలియదు. అది భగవంతుడి నిర్ణయం అనుకున్నానే, ధ్యానం నిర్ణయం నాకు తెలియదు. అది